హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరిస్తూ మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వ్యక్తిగత విమర్శలకు దిగటం బాధాకరమన్నారు. 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉద్యోగాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై మాట్లాడిన హోంమంత్రి అనితను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవటం వైసీపీ నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తెలుగు మహిళా నేతలు విమర్శించారు. మహిళలను గౌరవించటం తెలుగుదేశం పార్టీ సంస్కారమని, గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళా నాయకులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన అమర్నాథ్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు ఆర్ల వెంకటరత్నం, కుసుమ కుమారి, టి అనంతమ్మ, రావుల పద్మజ, బీరం అరుణారెడ్డి, పసుపులేటి సునీత, పెద్దిశెట్టి వరలక్ష్మి, అజీ మున్నిసా తదితరులు పాల్గొన్నారు. మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిపై వైసీపీ వారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మొన్న అనిత గారు వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణలను ఖండిస్తూ మాట్లాడిన పెదవ మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు చాలా నీచంగా మీరు అధికార పక్షం చేసే ప్రశ్నలు ఏదైనా తప్పులుంటే ప్రశ్నించడంలో తప్పు లేదు, కానీ అన్నీ ప్రశ్నించవచ్చు, మీకు తోచిన సలహాలు ఇవ్వచ్చు, అభివృద్ధి ఎట్లా జరగాలో చూడొచ్చు. మేము కనుక తప్పు చేస్తే విమర్శించే హక్కు మీకు ప్రతిపక్షంగా ఉందని మేము ఒప్పుకుంటున్నాం. అయితే మహిళలను చూడకుండా మీరు అనిత గారిని నీచంగా మేకప్ వేసుకుంటారు, లిప్స్టిక్ వేసుకుంటారు, గోళ్లకు రంగు వేసుకుంటారు, కనపడే చీర కట్టుకుంటారనే వ్యాఖ్యలు చేయటం ఎంతమందికి సబబనని ఈ మహిళ తరఫున నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటే అడుగుతున్నా, మీకు సిగ్గు ఎగ్గు ఉందా? ముందు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ముందు మీ ఇంట్లో చక్కబెట్టుకొని ఇతరుల మీద రమ్మని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు కనపట్లేదా? జారిపోయే చీరలు కట్టుకొని ఇంతెత్తు స్టైల్గా ముళ్ళేసుకొని టిక్ టాక్ చేసుకున్నటువంటి నాయకులు మనులు మీ పార్టీలో ఉన్నారని చెప్పేసి అందరికి తెలుసు. ఎన్నిసార్లు మమ్మల్ని దూషిస్తారు మీరు? అదే కనుక తెలుగుదేశం పార్టీ వారు ఎవరికైనా మహిళల పట్ల అనుచితంగా వ్యాఖ్యానించినట్టయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మోదీ గారు కానీ ఇమీడియట్గా శిక్షిస్తారు. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు మాకు తెలుసు. కాబట్టి ఒక ఐటీ అబ్బాయి ఏదో తప్పుడు వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆ అబ్బాయి ఎంతో కష్టపడి పనిచేస్తున్నా కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే ఎమ్మెల్యేని చూడకూడకుండా కోటమిరెడ్డి ఆదిమూలం గారిని సస్పెండ్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు వంగలపూడి ఓకేనా? ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిపై వైసీపీ వారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మొన్న అనిత గారు వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణలను ఖండిస్తూ మాట్లాడిన పెదవ మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు చాలా నీచంగా మీరు అధికార పక్షం చేసే ప్రశ్నలు ఏదైనా తప్పులుంటే ప్రశ్నించడంలో తప్పు లేదు, కానీ అన్నీ ప్రశ్నించవచ్చు, మీకు తోచిన సలహాలు ఇవ్వచ్చు, అభివృద్ధి ఎట్లా జరగాలో చూడొచ్చు. గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారి మీద గుడివాడ అమర్నాథ్ గారు మేకప్ మంత్రి అని అంటాన్ని యావత్ మహిళా లోకం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది ఆమెకి మాత్రమే కాదు, మహిళా లోకాన్ని అవమానించినట్లుగా మొత్తం మహిళా లోకం మొత్తం కూడా దాన్ని భావిస్తూ ఉంది.
దీని గురించి గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అతని మీద ఏం చర్యలు తీసుకుంటున్నాడు, దీన్ని సమర్థిస్తున్నారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఇదే విధంగా ఇంకో ప్రశ్న కూడా మేము వేస్తూ ఉన్నాం. మీ పార్టీలో ఎవరు మేకప్ వేసుకోవట్లేదా? మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వేసుకోవట్లేదా? లేకపోతే రోజారెడ్డి వేసుకోవట్లేదా? రజనీ వేసుకోవట్లేదా? శ్యామలారెడ్డి వేసుకోవట్లేదా? అదంతా మేకప్ కదా వాళ్ళకి? అంటే మీరు వాళ్ళని కూడా అవమానిస్తున్నారు, వాళ్ళని కూడా కామెంట్ చేసినట్టుగానే భావిస్తున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే, గతంలో కూడా ఇలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా అవమానించారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్తు భువనేశ్వరమ్మ గారి మీద కూడా మీరు చేసిన చర్యలు యావత్ మహిళా లోకం కూడా గమనించింది. దానికే మీకు 11 సీట్లతో బుద్ధి చెప్పింది, అయినా మీకు బుద్ధి రాలేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత కోసం మహిళా రక్షణ కోసం ఎలాగైతే కష్టపడతా ఉంటే అందరూ చూస్తూ ఉన్నారని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉన్నారని చెప్పి దీన్ని మహిళలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మీరు వంగలపూడి అనితకి మాత్రమే కాదు యావత్ మహిళా లోకానికి కూడా క్షమాపణలు చెప్పకపోతే ఈ మహిళలందరూ కూడా మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ కామెంట్ చేస్తున్నావంటే ఇంకా మీకు సిగ్గు రాదు కూడా. ఇప్పటికే రాష్ట్రం మొత్తం మహిళలు మొత్తం చెప్పులతోటి చాటలతోటి మీకు సన్మానాలు చేస్తూ ఉన్నారు. అయ్యా మేము ఒక్కటే అడుగుతున్నాం, మీకు ఒక తల్లి చెల్లి బిడ్డ అందరూ ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఆమె చిన్న స్థాయి నుంచి ఒక గృహిణిగా కామెంట్ చేస్తున్నావంటే ఇంకా మీకు సిగ్గు రాదు కూడా. ఇప్పటికే రాష్ట్రం మొత్తం మహిళలు మొత్తం చెప్పులతోటి చాటలతోటి మీకు సన్మానాలు చేస్తూ ఉన్నారు. అయ్యా మేము ఒక్కటే అడుగుతున్నాం, మీకు ఒక తల్లి చెల్లి బిడ్డ అందరూ ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఆమె చిన్న స్థాయి నుంచి ఒక గృహిణిగా ఒక టీచర్గా ఉండి ఒక దళిత మహిళ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆమె దానికి మెచ్చుకొని మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. తర్వాత ప్రతిపక్షం 5 ఏళ్ళు కూడా శివంగిలాగా ప్రతి ప్రెస్ మీటు మీరు ఎంత హింసించినా కూడా ఎదుర్కొంది. ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉండి ఆమె 5 సంవత్సరాల్లో కూడా ఎన్ని పోరాటాలు చేసిందో ఆమెను అందరూ చూసే ఉన్నారు. అప్పుడు కూడా ఆమెను మానసికంగా మీరందరూ హింసించారు. మేము ఒకటే మీకు చెప్తూ ఉన్నాం, మీ మాజీ ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు మహిళల్ని? ఆ రోజున మేమందరం కూడా మొన్న మా ప్రభుత్వం వచ్చాక కూడా ఒక ఐటీ డిపార్ట్మెంట్ అబ్బాయి కూడా కిరణ్ అనే అతను మన ఐటీడీపీ తరఫున మీ భారతీ రెడ్డి మీద కామెంట్ పెడితే వెంటనే చంద్రబాబు గారు వాళ్ళు మా తెలుగుదేశం పార్టీ తరఫున సస్పెండ్ చేశారు. మీ ముఖ్యమంత్రికి మీ మాజీ ముఖ్యమంత్రికి ఇంతవరకు కూడా సిగ్గులేదు. 4 రోజుల నుంచి ఈ విధంగా జరుగుతుంటే ఒక్కటి కూడా మాట్లాడకుండా ఇంతవరకు మిమ్మల్ని ఉంచాడు, ఒక్క మాట కూడా అనకుండా. ఇదే నిదర్శనం. అదే కదా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి భార్య గారిని మీరు అవమానించినప్పుడు కూడా ఇదే విధంగా ఏ విధంగా జరిగిందో ఈ రోజున అనిత గారిని కూడా మీరు ఈ విధంగా బాధ పెట్టారు. ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఆమె ఆత్మస్థైర్యాన్ని నీలాంటి కుక్కలు ఎంతమంది బజారు కుక్కలు మాట్లాడినా కూడా ఆమె స్థాయి దిగజారదు, ఆమె ఆత్మస్థైర్యాన్ని కోల్పోదు, ఆమె ఇంకా ముందుకెళ్తుంది. తొందరలోనే నీకు తగిన గుణపాఠం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు గనక క్షమాపణ అతి తొందరలో ఆమెకు చెప్పకపోతే మాత్రం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా లోకమే. ఈరోజు ఈ సమావేశం ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావో మీ అందరికీ తెలుసు. ఒక దళిత కులంలో పుట్టి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఒక టీచర్గా చేస్తూ నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావో మీ అందరికీ తెలుసు. ఒక దళిత కులంలో పుట్టి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఒక టీచర్గా చేస్తూ మరి ఎంతో హుందాతనంగా ఎమ్మెల్యేగా గెలుపొంది అత్యధిక మార్కులు మెజారిటీతోటి గెలుపొంది అలాగే ఈ 5 ఏళ్ళు కూడా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా అసలు ఎలా చేసిందంటే 110 మంది కమిటీ సభ్యులతోటి ఆమె 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టడం కానీ ఆమె స్పీచ్ కానీ మా అందరికి చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. ఎందుకంటే మేము కూడా స్టేట్ కమిటీలో ఉన్నాము, ప్రతి 3 నెలలకు ఒకసారి కలుస్తుంటాము.
చాలా ఉంది తను. అసలు మేకప్ అనేది ఆమె ఎప్పుడు అంత ఏమి వేసుకోదు. వాటి కళ్ళకి ఏ వచ్చిందో ఏవో కానీ మేకప్ అని కాకపోతే లైట్గా ఊరికి ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ఎవరు మేమైనా ఈ తెలుగు మహిళలు రోజా కడపో కేజీలు దొరుకుద్ది బయట మొఖం మీద దిద్దే. అలాగే మీ శ్యామల కడపో, మీ శ్యామల కూడా తీసుద్ది బాగా. ఇవన్నీ పెట్టుకొని నీకు సిగ్గు లేకుండా బురగింజ కిందలాగా మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. అమర్నాథ్ గారు, మీరు ఒక బీసీ అయ్యుండి ఒక ఎస్సీ మహిళలు మా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు. మీరు మా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా మా దళిత మహిళల తరఫున మా ఆత్మాభిమానం దెబ్బతినేలాగా మీరు మాట్లాడారు. చాలా సిగ్గుచేటు. నీ పెళ్ళాము, నీ బిడ్డ, నువ్వు ఆఖరికి నువ్వు కూడా తలకు రంగు వేసుకుంటున్నావు. అది కూడా మేకప్పే. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మనిషి తలకి రంగు వేస్తున్నారు. అది మేకప్పే. నువ్వెందుకు వేస్తున్నా? ఇదన్నీ మేకప్లో రకమే. రాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆమె తీరు అలా ఉంటుంది. 12వ తారీఖు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన విజయోత్సవం సందర్భంగా మనం ర్యాలీలు చేసుకుంటుంటే వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు 2 సంవత్సరాలు వెన్నుపోటు అనే కార్యక్రమం చేసుకుంటూ మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా ఎట్లా పడితే అట్లాగ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారి మీద మేకప్ల గురించి, ఆవిడ హావభావాల గురించి మాట్లాడడం ఎంతవరకు సబబు అని చెప్పి మేము అమర్నాథ్ గారిని అడుగుతున్నాం. అమర్నాథ్ గారు, మీ ఇంట్లో మహిళలు మేకప్ వేసుకోరా? మహిళలు రెడీ అవ్వడం అనేది వాళ్ళ ఆత్మ విమర్శ. దాని గురించి మీరు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? అభివృద్ధి గురించి మాట్లాడండి, మేము ఇస్తున్న సంక్షేమాల గురించి మాట్లాడండి, వాటి గురించి ప్రశ్నించండి. అంతేగాని మహిళలు వేసుకునే మేకప్ల గురించి, మహిళలు వేసుకునే బట్టల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇది మీ మహిళలుగా చాలా ఖండిస్తున్నాం. మీరు బేషరతు మీద క్షమాపణ చెప్పాలని చెప్పి ఓ మహిళగా మేము కోరుతున్నాం. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ మహిళల గురించి ఎవరు మాట్లాడినా కూడా, ఏ పార్టీ గురించి మాట్లాడినా కూడా మా కూటమి ప్రభుత్వం అనేది ఒప్పుకోదు. గతంలో సోషల్ మీడియా పనిచేస్తున్నటువంటి చేపలోలు కిరణ్ గారు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి మాట్లాడితే మా కూటమి ప్రభుత్వం ఏం చేసిందండి? ఇమీడియట్గా అతను అరెస్ట్ చేయించింది. అంతేకాకుండా పార్టీని సస్పెండ్ చేసింది. ఇది మా తెలుగుదేశం పార్టీ ఘనత. మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? అనుచితమైన వ్యాఖ్యలు చేయమని చెప్తున్నాడు మహిళల్ని. ఈ విధంగా మహిళల గురించి మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవండి. దీనికి తగ్గ సమాధానం అనేది చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాము. హోమ్ మినిస్టర్ గారు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి మీరు తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు గతంలో ఏం చేశారు? దావోస్ పోయి కంపెనీలు తీసుకురమ్మంటే అక్కడ -డిగ్రీల్లో చలి ఉంటుంది, అక్కడికి ఎవరు వెళ్ళలేరు అని వచ్చిన కంపెనీలన్నీ పంపించిన ఘనత మీది. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు గంజాయి అయితేనే ఉంది, యూటీజింగ్ అయితేనే ఉంది, ప్రతి ఒక్కటి అరికడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. అది మీరు తట్టుకోలేక ఆవిడ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మళ్ళీ చేస్తే కనుక తెలుగుదేశం ప్రభుత్వం ఊరుకొని ఉండదు. అలాగే మహిళలు మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యల గురించి, ఆయన ఖండించడం గురించి, ఆయన చేసిన వ్యాఖ్యలు సరైన కాదని చెప్పడం కోసం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంది ప్రభుత్వం మీద. కానీ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? అసలు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మంత్రిగా ఆమె ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి అప్పటి నుంచి ఈ రోజు వరకు క్రమశిక్షణతో పనిచేస్తామన్నారు. హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈరోజు ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక స్కూల్ టీచర్గా ఆమె జీవితాన్ని ప్రారంభించిన ఆమె ఈరోజు హోంమంత్రి స్థాయి వరకు ఎదిగారు. ఆమెలో పనిలో ఉండే లోపాలను చూపించండి. అంతేగాని ఆమె హాహాభావాలు, ఆమె మేకప్లు, ఆమె చీరలు వీటి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. మహిళలు ఎంతవరకు వ్యక్తిత్వంతో ఉండి వాళ్ళు గౌరవంగా ఉండి గౌరవంగా ఉండాలి అనే ఉద్దేశంతో బయటకు వచ్చిన వాళ్ళ మహిళల్ని మీరు ఆత్మవిశ్వాసం కోల్పోయే విధంగా చేయటం చాలా అసభ్యకరంగా ఉంది. అందులో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మీ వైసీపీ నేతలకు వెన్నటో పెట్టిన విద్య. అయినా కానీ ఇలా చేయకూడదు. మహిళా లోకం అంతా మేమందరం ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, ఇట్లాంటి మహిళల మీద అసభ్యకర పదజాలాలు ఉపయోగించినా మాట్లాడినా కానీ ఆదిమూలం వంటి ఎమ్మెల్యే గారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు.
కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చేస్తున్న వ్యాఖ్యల్ని వీళ్ళందరినీ ఖండించడం కాదు కదా, అసలు ఆయనకి చేమగుట్టినట్టుగా కూడా ఉంది. ఎందుకంటే అంత శాసనసభ సమావేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళే మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడానికి కూడా చేసుకునే ఆలోచన కూడా చేయలేదు. అలాగే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని కానీ, అలాగే మన మహిళలందరినీ కూడా ఏ విధంగా వాళ్ళు చేయాలా, ఏ విధంగా కించపరచాలా, ఈ మహిళలు ఒక శక్తిగా ఎదుగుతున్నారు, వీళ్ళందరినీ కించపరిచే ఉద్దేశంతో, వీళ్ళందరినీ డౌన్ఫాల్ చేయటం కోసము, వాళ్ళు బయటికి రాకూడదు, ఇంక పని చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ మహిళలకు చేయటం. కానీ ఆమె ఏమన్నారు, మేము చదువుకునే రోజుల్లో మాకు ఉద్యోగాలు రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం, కానీ ఈరోజు ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి మన కోసం అనే విధంగా ఆమె చెప్పారు. దానికి ఏం చేయాలో అంటే ఇక్కడ ఇంత దూరం ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాక, ఏం చేస్తే ఆమెని కించపరిచే విధంగా చేస్తే ఆమె బాధపడుతుందో అనే ఉద్దేశం కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ మాటలు మాట్లాడడం జరిగింది. కాబట్టి అమర్నాథ్ అనే వ్యక్తి ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. మేమందరం కూడా తెలుగు మహిళలందరం కూడా ఆయన ఖండిస్తూ ఆయన మాకు అనిత గారికి చెప్పే విధంగా క్షమాపణ చెప్పే విధంగా మాట్లాడాలని కోరుకుంటూ మా రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి అనిత గారి మీద 2 రోజుల క్రితం అమర్నాథ్ గుడివాడ అనే అతను మాజీ ముఖ్యమంత్రి వర్యులు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని మేము ఖచ్చితంగా తెలుగు మహిళా లోకం తరపు నుంచి ఖండిస్తూ మేము ఒకటే అడుగుతున్నాం, రాజకీయాల్లో విభేదాలు సహజం, అంతే రాజకీయ విమర్శలు కూడా సహజమే. ఇప్పుడు పార్టీ ప్రభుత్వ విధానాలను ఖండించడం మీరు క్వశ్చన్ చేయొచ్చు, అంతేగాని ఒక మహిళను పట్టుకొని తన మేకప్ గురించి, తన వ్యక్తిగతం గురించి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం మేమందరం ఖండిస్తూ ఒకటే అడుగుతున్నాం. ఈరోజు మేకప్ అనేది తన వ్యక్తిగతం, మీరు ప్రభుత్వ విధానాలపై సమస్యలు ఉంటే మీరు ప్రశ్నించాలి. అది ప్రశ్నించడం చేతగాక మీ యొక్క అవినీతిని అన్నీ బయటకు వస్తున్నాయని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసమో నోటికి ఏదొస్తే అది మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా డైవర్ట్ చేశారు. మీ అవినీతి అక్రమాలని కప్పిపుచ్చుకోవడం కోసమే మాత్రమే ఇలా దిగజారుతూ ఉన్నారని తెలియజేస్తూ, గతంలో కూడా చూసుకుంటే అన్ని ఉమెన్ మీద ఇట్లాగే ఏది పడితే అది మాట్లాడడం, మీ పాలిటిక్స్ అని డైవర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా అదే జరిగింది. ఆమెడే క్వశ్చన్ చేశారు ఉద్యోగాల గురించి. వాళ్ళు చదువుకునే రోజుల్లో ఉద్యోగాలు లేవు, ఇప్పుడు మనకి ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాం, మనుషులు ఎదురు చూస్తున్నా అని చెప్పారు. దానికోసం ఆమెని మీరు హోమ్ మినిస్టర్ కానీ ఎదుర్కోలేక ఆమె సొంత దీని మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు మహిళల పట్ల, రక్షణ పట్ల అన్ని శక్తి యాపులను తీసుకురావడం కానించి, ఫోక్సో చట్టాలను సున్నితమైన ఇవి రక్షణ కల్పించడం దగ్గర నుంచి, అదేవిధంగా రాష్ట్ర భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రజా సమస్యలు, మహిళల పట్ల ఏదైనా అనుచిత వ్యాఖ్యలు కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఏదైనా జరిగినప్పుడు పోలీసులకి వెంటనే సమాచారం ఇచ్చేందుకు కానీ శక్తి యాప్ తీసుకొచ్చారు. అదేవిధంగా మహిళా పోలీస్ స్టేషన్లు ఉంచారు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా మహిళా కమిషన్కి తమ వంతు పోర్టల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల తరఫున ఎవరైనా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూటమి ప్రభుత్వం ఊరుకోదు. మా సొంత పార్టీలోనే కోనేటి ఆదిమూలం గారు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి వాళ్ళ ఇంటి మహిళల్ని కూడా విమర్శించినప్పుడు శ్రేబోలు కిరణ్నాథ్ని రిమాండ్కి పంపించడం జరిగింది. ఏ పార్టీ కార్యకర్త అయినా సరే మహిళల పట్ల ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి పార్టీ ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ మహిళల యొక్క ఆత్మ గౌరవం అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి అనిత గారి మీద ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ
హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.